హాయ్ ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీ. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేర్చుకునేటప్పుడు చాలా కష్టపడి నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నేను కంపల్సరీ మినపప్పు కలుపుతాను జొన్నలు వేసుకొచ్చేటప్పుడు. అందుకే వేడి నీళ్ళు కూడా పోయాను. వేడి నీళ్ళు పోస్తే పిసికేటప్పుడు మన చెయ్యి మామూలుగా కాలదు, చుక్కలు కనబడతాయి ఫ్రెండ్స్. అందుకని ఆ కష్టం పడకుండా మనము కంపల్సరీ మినపప్పు వేయండి ఫ్రెండ్స్. మినపప్పు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మినపప్పు వేసుకొని మనము పిండి పట్టించుకున్నామంటే మనకు వేడి నీళ్ళు వేయాల్సిన అవసరమే రాదు. మన చెయ్యి కాలి ఎర్రగా అయిపోతుంది ఫ్రెండ్స్. అలా కష్టపడడం కన్నా మినపప్పు వేసుకోవడం చాలా ఈజీ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఈసారి కంపల్సరీ ట్రై చేయండి. వేడి నీళ్ళు పోసి చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. మినపప్పు వేసుకోవడం చాలా ఈజీ కదా. అందుకనే నా వీడియో చూడండి, నేను ఎంత బాగా చేస్తున్నానో. చాలా బాగా వచ్చాయి నా రొట్టెలు, మీరే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో? ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట రొట్టెలు చేయడం. ఏ పేపర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, చాలా చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు చేసిన రొట్టెలు నైట్ కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. మళ్ళీ గట్టిగా కూడా కావు. నేనైతే రెగ్యులర్గా 4 చేస్తాను ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నేర్చుకోవడం కష్టం, కానీ నేర్చుకున్న తర్వాత చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.